పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త అప్పులు దొరికితే కానీ ప్రభుత్వం నడవలేని పరిస్థితి. ఒకవేళ అప్పులు దొరికితే ప్రజల కోసం, దేశాభివృద్ధి కోసం ఖర్చు చేస్తారా అంటే అదీ లేదు. ప్రపంచ బ్యాంకు నుంచో ఇతర దేశాల నుంచో తెచ్చుకున్న అప్పుల్లో ఎక్కువ భాగాన్ని మిలిటరీ కోసం, టెర్రరిస్టులను పెంచి పోషించడం కోసం పాక్ వాడుతోంది. దీంతో ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింటోంది. దేశ ప్రజలు రోజురోజుకు పేదరికంలో కూరుకుపోతున్నారు. ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ ఘర్షణల కారణంగా కూడా దాయాది దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం వచ్చిపడింది. తాజాగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ నివేదికలో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు స్పష్టమవుతోంది. ఓవైపు భారతదేశంలో పేదరికం తగ్గుతూ ఉంటే మరోవైపు పాకిస్తాన్లో పేదరికం పెరుగుతోంది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2017 సంవత్సరానికంటే ముందు పాకిస్తాన్లో తీవ్ర పేదరికం రేటు 4.9% ఉండేది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి అది 16.5%కి పెరిగింది. 5 ఏళ్లలో 12% పెరుగుదల అంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఊహించవచ్చు. ఇక పాకిస్తాన్ మొత్తం అప్పుల మీదే నడుస్తోంది. పాక్ ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కు ఏకంగా $44.7 బిలియన్ ఇవ్వాలి. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంకులకు $38.8 బిలియన్ ఇవ్వాలి. చైనా బ్యాంకుకు $25 బిలియన్, యూరో బ్యాండ్స్, సుకుక్స్ల నుంచి $7.8 బిలియన్ తీసుకుంది. సౌదీ అరేబియా, యుఏఈ, పారిస్ క్లబ్లకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలి. ఈ అప్పుల్ని తీర్చే స్తోమత పాక్కు లేదు. ఆ విషయం అప్పు ఇచ్చిన వారికి కూడా తెలుసు. ఇప్పుడు కొత్త అప్పు కోసం పాక్ ఎదురుచూస్తోంది. ఈ అధిక అప్పు, వడ్డీ భవిష్యత్తులో పాకిస్తాన్కు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయని నివేదిక హెచ్చరించింది. దీనిని నియంత్రించలేకపోతే ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక భద్రతను పెను ప్రమాదంలో పడేస్తోందని ఆర్థిక సర్వే తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజలను పేదరికం నుండి బయటపడేసింది. కానీ పాకిస్తాన్ తన జనాభాలో దాదాపు 45% మంది ఇంకా పేదరికంలో జీవిస్తున్నారని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. ఇంకా చెప్పాలంటే 16.5% మంది తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారని తెలిపింది. ఇతర దేశాలలో బిచ్చగాళ్లలా జీవిస్తున్నారని పేర్కొంది. ఇక మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తన సైనిక నిర్మాణానికి ఖర్చును పెంచాలని యోచిస్తోంది. ఇది పాకిస్తాన్ను మరింత అప్పులు తీసుకునే పరిస్థితిలోకి నెట్టేసింది. 2025 నాటికి పాకిస్తాన్ రూపాయలలో దాదాపు 76,007 బిలియన్లకు చేరుకుంది. ఇది ఆ దేశ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికమని చెప్పవచ్చు. ఈ అప్పులతో ప్రజలను, దేశాన్ని అభివృద్ధి చేయడానికి బదులుగా ఆ మొత్తాన్ని ఉగ్రవాదంపై ఖర్చు చేస్తుంది. ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిన బహిరంగ సత్యం.